Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the regional news. AP Chief Minister Chandrababu Naidu criticized the previous rulers for bringing all sectors to a state of decline and turning the state into a hub of problems. He assured that the struggling construction sector would be revived. The CM inaugurated the NAREDC property show at Chebrolu Hanumanta grounds in Guntur and expressed hope that the sector would develop rapidly in the new year. He pointed out that the construction sector had deteriorated under the previous government's rule and credited the public's trust with a 93% strike rate in the elections for the bringing his government to power, which promptly started work on the state's reconstruction. Even if necessary, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ అని ఇవ్వాలి, ఆఫ్లైన్ అని ఇవ్వాలి. వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్లో. ఇప్పుడు కొందరు గారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడ ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్, అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు, వెల్ఫరేజ్ అనే మాట ఉండదు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. వీళ్ళు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. అదేమన్నా నేనేమంటానంటే మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ. ఇప్పుడు తిరుమల గారికో, బిఆర్ నాయుడుకో, ఇంకొకరికో ఈ జాబ్ చేయాలి. బీ క్లియర్, దే ఆర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా. ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ అని ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది, ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్, మనోభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. నా ఎవ్రీథింగ్ అండి, ఎవరు తప్పు చేసినా, మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన పేరే వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. వాట్ ఇట్ మీన్స్, ఎప్పుడో నెక్స్ట్ జన్మలో పనిష్ చేస్తాను కాదు. యూ ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ. యూ హావ్ సీన్ దాట్, నాట్ నౌ. సో మెనీ అకేషన్స్, నేను సో మెనీ పర్సన్స్ చూశాను. ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి. కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరు సఫర్ కాదు. బీ క్లియర్. యూ గో టు ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా, ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినానే మిస్ అయినా, నువ్వు మిస్ అయినా, దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు, సెటిల్ చేసేస్తాడు. కాబట్టి అందరూ ఇక్కడ ఉండాలి. మనం ఇక్కడ పవిత్రమైన భావంతో పనిచేయడం, ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరు అట్టగా ఉండి దుర్వినియోగం చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఈవెన్ ఇఫ్ నెసరీ,
ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్లో. ఇప్పుడు కొందరు అడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఇవ్వడి ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడ ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్, అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు, వెల్ఫరేజ్ అనే మాట ఉండదు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. వీళ్ళు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. అదే మన నేనేమంటానంటే మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ. ఇప్పుడు తిరుమల గారికో, బిఆర్ నాయుడుకో, ఇంకొకరికో ఈ జాబ్ చేయాలి, బీ క్లియర్. దే ఆర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా, ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయ ఉండొచ్చు. APDPD CM Pawan Kalyan visited the Pitapuram constituency where he inaugurated the mini Gokulams. A mini Gokulam was built at the Krishna temple in Kumarampuram, and he also launched 12,500 such sheds constructed across the state. The event was marked with his ceremonial launch, highlighting the state's efforts to promote these initiatives. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో స్నేహితుడు మంచి పుస్తకం మంచి స్నేహితుడు అన్నారు. ఆ స్టాల్ ని తిలకించి మధ్యలో పల్లెటూరి సంప్రదాయం ఉట్టిపడేటట్లు రంగవల్లులతో తీర్చిదిద్దిన ఒక సత్ సాంప్రదాయ హట్ సంక్రాంతి ముందుగానే వచ్చిన జిల్లా కాకినాడ జిల్లా. ప్రతి ఒక్కరూ లోపలికి స్వర్ణాంధ్ర అభివృద్ధికి నూతన సంవిధానం నిర్దేశిస్తూ ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో స్నేహితుడు మంచి పుస్తకం మంచి స్నేహితుడు అన్నారు. ఆ స్టాల్ ని తిలకించి మధ్యలో పల్లెటూరి కుదిరితే ఈ దసరా బాగా చేద్దాం అంటే నేను ఏమనుకున్నానంటే 200 మంది 10 కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం. పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా అంటే సంకల్పం ఎలాంటిదంటే నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకుపోయి అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో 15 సంవత్సరాలుగా ఒక బలమైన ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్డమ్ని వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు నా అన్నదమ్ముల కోసం 1.5 దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం. కానీ దెబ్బలు తగిలినాయి, ఇబ్బంది పడ్డా. ఆ ఇబ్బందికి మీ గెలుపు నాకు నా గాయాలకి మందేశారు మీరు. మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకు పల్లె పండుగ కానీ, ఎందుకు ఈ గోకులాలు కానీ, ఈ రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, పంచాయతీ నిధులు ఎందుకు మొత్తం
100% ప్రజలకు చెందేలా ఎందుకు పనిచేయాలని మాట్లాడుతూ భవిష్యత్తులో జల్ జీవన్ మిషన్ ఎలా ఉండాలి ఇలాంటి విధానాల మీద అన్ని మాట్లాడుతూ శశిభూషణ్ గారిని ఒకటే కోరాను. మేము 10 సంవత్సరాల పైన దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది, రాజధాని లేకుండా పోయింది. అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం. మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే, మీరు మనస్ఫూర్తిగా మీరు సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నా అని ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను. అది కూడా ఎందుకైందంటే అంత 2 రోజుల ముందే కడపలో, ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళాను. వెళ్ళి వారితో మాట్లాడా, వారికి ధైర్యం చెప్పాం. ఆ నేపథ్యంలో నేను శశిభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే సార్, మా నాన్న నాకు అధికారులు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు సార్. కుదిరితే ఈ దసరా బాగా చేద్దాం అంటే నేనేమనుకున్నానంటే, Telangana Chief Minister Revanth Reddy participated in the CII National Council meeting, engaging with industry leaders and stakeholders to discuss strategies for economic growth and development. The meeting focused on fostering collaboration between the government and industry to drive innovation, investment and sustainable progress in Telangana and beyond. CM Reddy's participation underscored his commitment to promoting industrial growth and addressing key challenges in the economic landscape. Bringing their National Council meeting to Hyderabad, Telangana. After a decade of formation of the state, we have a much bigger dream now, Telangana rising. We have decided to build the 4th city, that is called Future City in Hyderabad. The Future City of the Hyderabad will compete with New York, London, Tokyo, Seoul and Dubai. We want to build the greatest city in India. It will be only services sector. It will aim for total carbon zero. We are replacing all our 3,200 RTC buses with EV vehicles in Hyderabad. We removed registration and road tax on EVs. Telangana is the fastest growing zone for EV sales in India today. Hyderabad is making itself ready for a climate crisis. We want to become totally flood free. India's first city with a climate change strategy action. We are taking action now. Musi regeneration work has started. A 55-kilometer long river will soon flow here. We are ensuring drinking water supply for 2050 now. Regional ring planning is in process. A regional ring road will be 360 kilometers long. We are planning a regional ring railway around it. We will also have a radial roads connecting ORR and RRR, regional ring road. Between ORR and RRR will be manufacturing base, semi-urban, manufacturing in pharma, life sciences, aerospace, defense, EVs, solar and so on. We have created a high focus on skills and jobs creation. My strategy is to become China plus one alternative for the world. Outside the RRR, that is rural Telangana, we will focus on agriculture, organic farming, cold storages, warehousing for farmers. As Telangana is a landlocked state,
I am building both a dedicated highway and railway connect between a dry port here and the Machilipatnam seaport in Andhra Pradesh. All this is because of we have a dream called Telangana. We want our economy to grow and markets functions freely, bringing the National Council meeting to Hyderabad, Telangana. After a decade of formation of the state, we have a much bigger dream now, Telangana rising. We have decided to build the fourth city that is called Future. The Hyderabad Metropolitan Development Authority (HMDA) under its Hydra initiative is intensifying its efforts to tackle illegal constructions across the city. In Manikonda's Neknapur Lakeview Villas area, unauthorized structures built on encroached land near the Neknampur Lake are being demolished. This action follows complaints from local residents about lake encroachments and illegal constructions. Despite previous demolition efforts by Revenue, GHMC and HMDA officials, the illegal structures were rebuilt multiple times. Hydra Commissioner Ranganath personally inspected the site, confirming that the encroachments violated full tank level FTL and buffer zone regulations with strict directives from the commissioner. Demolition operations began under heavy police protection. Hydra's actions aim to restore the city lakes, reclaim encroached land and preserve natural water bodies. The initiative is part of a larger strategy to rehabilitate 4 key lakes in Hyderabad as a pilot project. Detailed project reports DPRs have been prepared and work is expected to commence soon following approval from Chief Minister Revanth Reddy. Hydra's broader mission for 2025 envisions transforming Hyderabad back into a lake city, ensuring the protection and development of water bodies for sustainable urban growth. A stampede at token distribution centers for Vaikunta Dwara Darshan in Tirupati left 6 devotees dead and 57 others injured. The tragic incident occurred as thousands gathered to secure tokens for the sacred darshan, resulting in a chaotic rush. Those injured were immediately transported to Ruya Hospital by police for medical attention. Thankfully, all injured individuals have since recovered. In response to the incident, Chief Minister Chandrababu Naidu, TTD Chairman B.R. Naidu and Executive Officer Shyamala Rao issued significant directives. They ordered that 52 injured devotees be granted direct entry through the Uttaradwaram Northern Gate for a special darshan of Lord Venkateshwara. Early this morning, officials facilitated the darshan for the victims, and during their spiritual fulfillment, the injured devotees expressed heartfelt gratitude to Chief Minister Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan and TTD Chairman B.R. Naidu for their prompt medical care and the rare opportunity for Vaikunta Dwara Darshan. The government and temple authorities have vowed to improve crowd management to prevent such incidents in the future. ఇప్పటికి ఇది 8వ మీరు రావడం, కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్.
ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయట పడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయట పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి ఏట్లకి ఇబ్బంది పడి జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరికీ. ఇప్పటికీ ఇది 8వ సారి మీరు రావడం, కానీ ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయట పడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయట పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి ఏట్లకి ఇబ్బంది పడి జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరికీ. ఇప్పటికీ ఇది 8వ సారి మీరు రావడం, కానీ పొరపాటు ఏదో. Once a year on a auspicious day of Mukkoti Ekadashi, it is believed that Lord Mahavishnu grants darshan to the trinity of celestial gods through the sacred northern gate of Vaikuntha. Devotees have deep faith that offering prayers through the Uttradwaram on this day cleanses all sins and bestows the blessings of 100 million lifetimes. As a result, Vaishnavite temples witness large crowds as devotees gather to seek blessings through this special darshan. At the Mangalagiri Sri Panakala Lakshmi Narayana Narasimha Swami temple in Amravati, thousands of devotees offer prayers to the Uttaradwaram, experiencing the spiritual sanctity of this dry occasion.
The Vaikunta Ekadashi celebrations in Sri Satya Sai district are being held with great fervor and devotion, especially at the Sri Mad Kadri Lakshmi Narasimha Swami temple in Kadiri town. This auspicious occasion, which honors Lord Vishnu, is being celebrated in grand style, drawing devotees not only from the Telugu states of Andhra Pradesh and Telangana, but also from neighboring Karnataka and Tamil Nadu. The temple has become a focal point of worship with large crowds visiting the Lord in a show of faith and devotion. Local MLA Kandikunta Venkata Prasad, along with his family, Temple Executive Officer Vendi Dandi Srinivasa Reddy and DSP Shiva Narayana Swami performed special pujas to mark the significance of this sacred festival during his visit. MLA Kandikunta urged devotees to maintain a coordinated approach while visiting the temple, ensuring a smooth and organized experience for all. The day's events highlight the cultural and spiritual importance of Vaikunta Ekadashi and its special place in the hearts of devotees. These are the updates of regional news. Keep watching CVR English.